ప్రతి మనిషి జీవితాన్ని మార్చగలిగిన శక్తివంతమైన శక్తి కాలం. కానీ మనం దాన్ని పట్టించుకోం. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన కాల ప్రవాహం అనేది నేటి మన జీవితానికి కూడా వర్తిస్తుంది. మహాభారత యుద్ధం తర్వాత కౌరవ వంశం నాశనం అయ్యింది. యుధిష్ఠిరుడు శాంతి లేక బాధలో మునిగిపోయాడు. యుధిష్ఠిరుడు, పాండవులు శ్రీకృష్ణుడిని ఒక ప్రశ్న అడిగారు. కృష్ణ, ఈ యుద్ధంలో మనం ఇంతమంది బంధువులను, స్నేహితులను కోల్పోయాం. కానీ కాలమే ఇలా నాశనం చేసింది కదా, అసలు కాలం అంటే ఏమిటి, దాన్ని ఆపగలమా అని అడిగారు. పాండవులారా, కాలం అనేది ఎవరూ ఆపలేని నది లాంటిది. అది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. దానిని అడ్డుకోవడానికి శక్తి లేని వారు దాని ప్రవాహంలో మునిగిపోతారు. కానీ దానిని అర్థం చేసుకున్నవారు దాని అలలపై ప్రయాణం చేయగలరు అని మీకొక కథ చెప్తాను వినండి అని శ్రీకృష్ణుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఒకప్పుడు నహూషుడు అని ఒక మహారాజు ఉండేవాడు. అతను పరాక్రమములో ఇంద్రుడిని మించిపోయాడు. తపస్సులో ఋషులకు సమానమయ్యాడు. దేవతలంతా ఆయనను గౌరవించారు. చివరకు ఆయనను స్వయంగా ఇంద్రుడి ఆసనంలో కూర్చోబెట్టారు. నహూషుడు యాయాతి వంశానికి చెందినవాడు. తండ్రి ఆయుసు మహారాజు, తల్లి ఇతి. ఇతని వంశస్థులు చంద్రుడు, బుధుడు, పురూరవుడు, ఆయు, నహూషుడు. చిన్ననాటి నుంచే నహూషుడు విద్వాంసుడు, తపస్శీలి, ధర్మప్రియుడు. అతడు వేదాలు, శాస్త్రాలు, యుద్ధకళలు నేర్చుకున్నాడు. అనేక యాగాలు చేసి దేవతల కృప పొందాడు. పుట్టుకతోనే అతను విజేతగా నిలిచే గుణాలను కలిగి వచ్చాడు. నహూషుడు యవ్వనంలోనే అసురులను జయించాడు. ఆయన ధైర్య సాహసాలు చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. భూలోకంలో రాజ్యం పాలిస్తున్నప్పటికీ ఆయన పేరు స్వర్గంలోనూ వినిపించేది. మహర్షులు కూడా ఆయనను ధర్మాత్ముడని పొగిడేవారు. నహూషుడు కాలాన్ని సద్వినియోగం చేస్తూ ధర్మం, యుద్ధం, తపస్సు అన్నిటిలోనూ సమానం పాటించేవాడు. ఒకసారి ఇంద్రుడు వృత్తాసురుని వధించిన తర్వాత పాపభీతి వల్ల తపస్సు చేయడానికి వెళ్ళాడు. అప్పుడు స్వర్గం ఇంద్రుడు లేకపోవడం వల్ల క్రమశిక్షణ కోల్పోయింది. దేవతలు, బ్రహ్మదేవుడు కలిసి ఈ సమయంలో నహూషుడే సరైనవాడు అని నిర్ణయించి అతనిని ఇంద్ర పదవిలో కూర్చోబెట్టాలని అనుకున్నారు. నహూషుడు ముందు వినయంగా నిరాకరించాడు. కానీ దేవతల ఒత్తిడికి అంగీకరించాడు. ఆ క్షణం నుండి నహూషుడు తాత్కాలిక ఇంద్రుడయ్యాడు. ఇక్కడే అతని జీవితంలో మలుపు మొదలైంది. ఇంద్రపదవి వచ్చాక నహూషుడి మనసులో అహంకారం పెరిగింది. నేనే లోకాధిపతిని, నా మాటే ధర్మమని అనుకున్నాడు. తపస్సు, ధర్మపాలన అన్నీ వదిలేసి ఆడంబరాల్లోనూ వ్యసనాల్లోనూ కాలం వృధా చేశాడు. తన ముందు మహర్షులు కూడా సామాన్యులే అని వాళ్ళని తక్కువ చేశాడు. కాలం ఒక అవకాశం ఇచ్చింది, కానీ నహూషుడు దాన్ని అహంకారంతో దహనం చేశాడు. ఇంద్రుడి ఆసనంలో కూర్చున్నప్పుడు నహూషుడి కన్ను ఇంద్రుడి భార్య అయిన సచీదేవిపై పడింది. ఆమె సౌందర్యానికి ముగ్ధుడై, నీవు నా భార్య కావాలి అన్నాడు. సచీదేవి చాలా తెలివైనది. ఆమె తనను రక్షించుకోవడానికి ఒక షరతు పెట్టింది. మహర్షులు నిన్ను పల్లకిలో మోసుకు వస్తే నేను నీ భార్యను అవుతాను అని చెప్పింది. ఎందుకలా చెప్పిందంటే మహర్షులను పల్లకి మోయమని చెప్పడం అసాధ్యమని ఆమెకు తెలుసు. కానీ నహూషుడు అహంకారంతో అదే పనిగా మహర్షులను ఇబ్బంది పెట్టాడు. అగస్త్య మహర్షితో సహా చాలా గొప్ప మహర్షులు నహూషుడి పల్లకి మోసే పరిస్థితి వచ్చింది. నహూషుడు వారిని గౌరవించపోగా సర్ప సర్ప అని తిట్టాడు. అంటే పాముల మాదిరిగా వేగంగా వెళ్ళమని తిట్టాడు. ఆ క్షణం అగస్త్య మహర్షి కోపం పట్టలేకపోయాడు. నహూష, నీవు సర్పమని పలుకుతూ మమ్మల్ని అవమానించావు. ఇక నుండి నీవు సర్పుడివి కావాలి, అంటే పాములాగా కావాలి. లక్షల సంవత్సరాలు అడవిలో తిరుగుతూ వేదన అనుభవించాలి అని శపించాడు. ఇంద్రుడి ఆసనం మీద కూర్చున్న నహూషుడు రాజు ఒక్క క్షణంలోనే పాముగా మారిపోయి అడవిలోకి వెళ్ళిపోయాడు. ఒక్క క్షణం కాలాన్ని తప్పుగా వాడుకోవడం వల్ల లక్షల సంవత్సరాలు బాధ అనుభవించాల్సి వచ్చింది. యుగాల తరబడి నహూషుడు సర్పరూపంలో ఉండిపోయాడు. చివరకు మహాభారత యుద్ధ కాలంలో భీముణ్ణి కలిశాడు. భీముడు అతనికి శాపాన్ని తొలగించగా నహూషుడు మానవ రూపంలోకి వచ్చాడు. చివరికి తపస్సుతో విముక్తి పొందాడు. నహూషుడు ఒకప్పుడు దేవతల చేత సత్కరించబడి ఇంద్రపదవిలో కూర్చున్నాడు. కానీ కాలాన్ని సద్వినియోగం చేయకుండా అహంకారంతో వృధా చేసి చివరికి శాపగ్రస్తుడయ్యాడు. మన జీవితంలో కూడా సమయం శాశ్వతం కాదు. ప్రతి క్షణం మనం ఏం చేస్తున్నామో అదే మన భవిష్యత్తు అవుతుంది అని శ్రీకృష్ణుడు ఈ కథను ముగించాడు. ఇంకా శ్రీకృష్ణుడు కాల విభజన గురించి ఇలా చెప్పాడు.
కళ, కాష్ట, నిమిషం అనబడే ఈ కాల ప్రమాణాలన్నీ కూడా శివతేజస్సుగా చెప్పబడ్డాయి. విశ్వమంతా కాలవశమై పరిభ్రమిస్తోంది. ప్రపంచంలో ఏ ఒక్కటి కూడా కాలానికి అతీతంగా నడవలేదు. విశ్వమంతా కాలానికి బానిసే. కాలాన్ని ఎవరూ పట్టించుకోలేరు, కట్టేయలేరు. ఎంతటి వాళ్ళనైనా సరే కాలానికి తలవంచవలసిందే. అందం కానీ, ఐశ్వర్యం కానీ, మంత్రాలు కానీ, తంత్రాలు కానీ, విద్య కానీ, గుణం కానీ ఇలా ఏదీ కాలాన్ని నిరోధించలేదు. అసలు కాలతత్వాన్ని కనిపెట్టడమే అసాధ్యం. అది ఎప్పుడు ఏం చేస్తుందో దానికైనా తెలుసో తెలియదో ఎవరికీ తెలియదు. ఆపదగానే వస్తుందో, ఆనందంగానే వస్తుందో, సుఖమే ఇస్తుందో, దుఃఖమే తెస్తుందో ఎవరికీ తెలియదు. తెలుసుకోవాలన్నా కుదరదు. ఎంతటి గొప్పవాడు కానీ కాలం ఎదురు తిరిగిందో ఎందుకు పనికిరాని వాడైపోతాడు. ఎంతటి బలహీనుడు, బీదవాడు, ఏమీ చేతకాని వాడైనా సరే కాలం అనుకూలించిందో వాడంతటి అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు. ఇంతకీ కాలమానం ఎలా ఏర్పడింది? కాలమానం అంటే ఆయుష్మానం అని కూడా అంటారు. కనురెప్పపాటు కాలాన్ని నిమిషం అంటారు. 15 నిమిషాలు ఒక కాష్టం అంటారు. 30 కాష్టలు ఒక కళ, 30 కళలొక ముహూర్తం, 30 ముహూర్తములు ఒక అహోరాత్రి, 30 రోజులు ఒక నెల, నెలలో 15 రోజులు కృష్ణపక్షం, మరో 15 రోజులు శుక్లపక్షం, 6 నెలలు ఒక ఆయనం, 2 ఆయనాలు అనగా ఒక సంవత్సరం, అనగా ఉత్తరాయణం 6 నెలలు, దక్షిణాయనం 6 నెలలు, మొత్తం కలిసి 12 నెలలు అంటే ఒక మానవ సంవత్సరం. మనుషులకు ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజుతో సమానం. మన సంవత్సరంలోని ఉత్తరాయణం దేవతలకు పగలు, దక్షిణాయనం రాత్రి. అలాంటి 12 మాసాలు ఒక దివ్య సంవత్సరం. ఈ లెక్కనే యుగ విభజన జరిగింది అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇంకా ఈ కాలం గురించి వివరాలు తెలుసుకోవాలంటే శివపురాణం చదవండి. కాలం అంటే కేవలం గడియారం కాదు, అది సృష్టిని, వినాశనాన్ని నడిపించే శక్తి. కాలం అంటే ఏమిటి? అది మన జీవితంలో ఏ సంబంధం కలిగి ఉంది? కాలాన్ని పట్టించుకుంటే జీవితం ఎలా మారుతుంది? కాలాన్ని పట్టించుకోకపోతే ఏమవుతుంది? ప్రస్తుత కాలంలో మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. కాలం అంటే ఏమిటి? కాలం అనేది మనిషి సృష్టించిన కాన్సెప్ట్ కాదు, అది విశ్వసత్యం. సూర్యోదయం, సూర్యాస్తమయం, ఋతువుల మార్పు, వయస్సు పెరగడం ఇవన్నీ కాల ప్రవాహం. కాలం మనిషికి యజమాని కాదు, కానీ మన ప్రయాణానికి దిశ చూపించే శక్తి. కాలం అనేది ఒక నది లాంటిది, అది ఎప్పటికీ వెనక్కి తిరగదు. కాలం అంటే గడియారం చూపే నిమిషాలు, గంటలు కాదు, అది కేవలం మనం కొలిచే పద్ధతి మాత్రమే. నిజానికి కాలం అనేది జీవిత ప్రవాహం. మనిషి పుట్టగానే పెద్దవాడు కాడు, పెద్దవాడు కావడానికి టైం పడుతుంది, అది కాలం. వసంతం నుండి వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం వస్తాయి, అది కాలం. కృష్ణుడు చెప్పిన సత్యం, కర్మ చేయడం నీ చేతిలో ఉంది, కానీ ఫలితాన్ని నిర్ణయించేది కాల ప్రవాహమే. ఒక రైతు విత్తనం నాటుతాడు, దానికి నీరు పోసి ఎరువులు వేస్తాడు, కానీ విత్తనం మొలకెత్తి కాయలు, పండ్లుగా మారడానికి సమయం కావాలి. ఆ సమయమే నిజమైన కాలశక్తి. కాలం అనేది కనిపించని శక్తి, అది ప్రతి జీవి జీవితాన్ని నియంత్రిస్తుంది. కాలం భగవంతుడి స్వరూపం. ఈ సృష్టిని నడిపించేది, హరించేది కాలమే. కాలం సర్వజీవుల్ని సృష్టిస్తుంది, అలాగే వాటిని నశింపజేస్తుంది. అందరూ నిద్రపోతున్నప్పుడు కూడా కాలం మేల్కొంటుంది. భౌతిక, ఆధ్యాత్మిక సాధనాలేవి కూడా కాలాన్ని బంధించలేవు. గతించిన కాలాన్ని పట్టుకోలేము. అందుకే కాలంతో జాగ్రత్తగా ఉండాలి. అందరికీ ఉచితంగా పుట్టుకతో దక్కేది కాలమే. దానికి ఎవరూ విలువ కట్టలేరు, ఎవరూ సొంతం చేసుకోలేరు. అంత గొప్పదైన కాలాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, కానీ దాచుకోవటం ఎవరి వల్ల కాదు. ఎన్నెన్నో మొండి సమస్యలను పరిష్కరించే శక్తి కాలానికి ఉంది. అందుకే పెద్దలు అనేవారు, కాలమే పరిష్కారం చెప్తుంది అని. కాలాన్ని వృధాపరచడం, నిర్లక్ష్యం చేయటం ఎంత మాత్రమూ మంచిది కాదు. అందుకే కాలాన్ని దైవంతో పోలుస్తారు. కాలాన్ని కూడా భయం, భక్తితో చూసుకోమంటారు. అలా చూసుకుంటే మారుతున్న సంవత్సరాలు రైలు ప్రయాణంలో వెనక్కు వెళ్ళే చెట్లలాగా చేజారిపోకుండా ఉంటాయి. ఎవరి కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ కాలం ఆగదు. మనమే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే జీవిత లక్ష్యాలు నెరవేరుతాయి. కాలాన్ని ఆపగలిగేవారు లేరు, కానీ దానితో పరిగెడుతూ దానికంటే ముందుగా ఆలోచించగలిగితే విజయం సొంతమవుతుంది, జీవితం సుఖవంతమవుతుంది. లేదంటే క్షణాల నుంచి గంటలు, రోజులు, సంవత్సరాలు అన్నీ కళ్ళ ముందే నదీ ప్రవాహంలా వెళ్ళిపోతాయి. కాల ప్రవాహంలో మన జీవితాన్ని నావలా మార్చుకుంటే ఆనందాలు సొంతమవుతాయి. కానీ మనల్ని ఒక శత్రువు అడ్డుకుంటుంది, అదే బద్ధకం. అందుకే సోమరితనాన్ని దూరంగా తరిమేసి ముందు చూపుతో ఆలోచించాలి.
అనుకున్న పని పూర్తి చేయాలనే సంకల్పం ఉంటే 100 దారులు కనిపిస్తాయి. అదే బద్ధకం ఆవహిస్తే పని తప్పించుకునే కారణాలే కనిపిస్తాయి. అందువల్ల కాలాన్ని మనం చేరాలనుకున్న గమ్యాలకు మార్గాలను అన్వేషించాలే గాని ఎగ్గొట్టే సాకులు వెతకకూడదు. నష్టం ఎవరికో కాదు, మనకే. అందుకే కాలాన్ని వృధాపరుచుకోవద్దు. జీవితంలో ఒకరోజు గడిచిందంటే ఆయుష్ ఒకరోజు తరిగిందని అర్థం. అందుకే కాలంతో ఆటలాడవద్దు. కాలాన్ని తక్కువ అంచనా వేయొద్దు. మన చేతిలో ఉన్న కాలాన్ని ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. కోరుకున్న గమ్యాలను చేరుకోవాలి. మహాభారతంలో కాలప్రవాహం. భీష్ముడికి ఇచ్ఛామరణం వరం ఉంది. అంటే అతను కోరుకున్నప్పుడు మరణించే వరం. ఉత్తరాయణం వచ్చే వరకు మరణాన్ని ఆలస్యం చేశాడు. ఎందుకంటే ఉత్తరాయణం వచ్చినప్పుడు కాలశక్తి మరింత పుణ్యమయమవుతుంది. కాలాన్ని గుర్తించినవాడు తన జీవితాన్ని కూడా నియంత్రించగలడు. ఇది కాలంపై జ్ఞానం. దానిని గౌరవించగల శక్తి మనిషికి ఎంతో ఉపకారం చూపిస్తుంది. పాండవులు వనవాస సమయంలో వారు సహనంతో కాలాన్ని గడిపారు. ప్రతి క్షణాన్ని ఒక పాఠంలా, సహనంగా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా మార్చుకున్నారు. చివరకు అదే కాలం వారిని విజయం వైపు నడిపించింది. కౌరవులు కాలాన్ని పట్టించుకోకుండా లోభం, అహంకారం, అసూయకు లోనయ్యారు. ఇప్పుడే ఆనందం కావాలి, ఇప్పుడే అధికారం కావాలి అన్న తొందర చివరికి వారి నాశనానికి కారణమయ్యింది. కృష్ణుడు అర్జునునితో, అర్జున, ఈ యుద్ధం నీవు చేయడం లేదు, కాలమే ఈ లోకాలన్నిటినీ నడిపిస్తోంది. నువ్వు కేవలం సాధనం. మనం చేసే పని మనదే అయినా దాని వెనక నడిపించే శక్తి కాలమే. ప్రస్తుత జీవితంలో కాలం ఎలా పనిచేస్తుంది? కాలం అంటే మన వయసు తగ్గిపోవడం. ప్రతిరోజు, ప్రతి నిమిషం మనకు ఒక అవకాశం ఇస్తుంది. అది వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రాదు. విద్యార్థి దశలో చదువుకోలేకపోతే కాలం వృధా. తర్వాత దాని ఫలితం ఫ్యూచర్లో భారం అవుతుంది. ఒక బిజినెస్ మ్యాన్ సమయాన్ని వృధా చేస్తే అవకాశాలు పోతాయి. ఆరోగ్యానికి సమయం ఇవ్వని మనిషి తర్వాత తన కాలాన్ని రోగాల దగ్గర ఖర్చు చేస్తాడు. కాలం ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది. ప్రతిరోజు 24 గంటలు మన అకౌంట్లో డిపాజిట్ అవుతాయి. మనము వాటిని ఎక్కడ పెట్టుబడి పెడతామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాలంకి మనిషికి ఉన్న సంబంధం. మనిషి ఒక కాలయాత్రికుడు. దానికి 3 రూపాలు: గతం, వర్తమానం, భవిష్యత్తు. గతం అంటే గుర్తులు మాత్రమే, అనుభవం. మార్చలేము, కానీ వాటి నుండి నేర్చుకోవచ్చు. 2 వర్తమానం. ఇది నిజమైన సంపద, మనం కంట్రోల్ చేయగలిగేది. భవిష్యత్తు. ఇది కళ, కానీ మన నియంత్రణలో లేదు. కాన్ఫిడెన్స్తో పోరాడాలి. కృష్ణుడు చెప్పిన రహస్యం: భవిష్యత్తు గురించి ఆందోళన పడకు, గతంలోకి మునిగిపోకు, వర్తమానంలో కర్తవ్యం చెయ్యని. కాలాన్ని ఎలా వాడుకోవాలి? ముఖ్యమైన పనులకు ముందు ప్రాధాన్యతను ఇవ్వాలి. సమయాన్ని కేటాయించాలి. ప్రతిరోజు 30 నిమిషాలు మెడిటేషన్, ఎక్సర్సైజ్, ఎడ్యుకేషన్. ఇవే భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇస్తాయి. సమయానికి నిర్ణయాలు తీసుకోకపోతే అవకాశాలను కోల్పోతాము. సోషల్ మీడియా, చాటింగ్, అనవసరపు వాదనల కంటే ఒక మంచి స్కిల్ నేర్చుకోవడం మంచిది. కాలాన్ని వృధా చేయకు, కాలం నిన్ను వృధా చేయదు. కాలాన్ని పట్టించుకోకపోతే ఏమవుతుంది? దుర్యోధనుడు కాలాన్ని గౌరవించలేదు. తనకు తన కుటుంబానికి నాశనం తెచ్చుకున్నాడు. రామాయణంలో రావణుడు కాలాన్ని గౌరవించలేదు. సీతను అపహరించడం వల్ల తన ప్రాణం, కుటుంబం, రాజ్యం అన్నీ కోల్పోయాడు. ఈ రోజుల్లో మన జీవితాల్లోనూ ఆలస్యం, నిర్లక్ష్యం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోతున్నాం. కాలం మనల్ని వదలదు, మనమే వదిలిపోతాం. తాత్విక దృష్టిలో కాలం. కృష్ణుడు చెప్పిన నేనే కాలం అన్న మాట వెనుక అర్థం సృష్టి, స్థితి, లయం అన్నీ కాలంలోనే జరుగుతాయి. ఒక శిశువు పుడుతుంది, కాలం తెచ్చింది. ఒక వృద్ధుడు చనిపోవడం కాలం తీర్మానం. కాలం అనేది విశ్వం యొక్క దివ్యశక్తి. అది ఎప్పటికీ నిలిచేది కాదు, ఆగేది కాదు. మనం కాలాన్ని దైవ స్వరూపంగా చూసినప్పుడు ప్రతి క్షణం పవిత్రమవుతుంది. కాలం అంటే జీవితానికి అర్థం ఇచ్చే కాంతి. కాలం మన కళ్ళకు కనిపించదు, దాన్ని పట్టుకోలేం, ఆపలేం, వెనక్కి తిప్పలేము. కానీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది కాలమే. నిజమైన కాలం ఏంటంటే ఈ క్షణం మీరు తీసుకుంటున్న శ్వాస, మీ గుండె కొట్టుకోవడం, మీ వయసు ఒకరోజు తగ్గిపోవడం. అదే కాలం. కాలం ఆగదు, నువ్వు ఆగకూడదు. కాలం ఎప్పుడూ ముందుకు సాగుతుంది. నువ్వు దానితో పాటు కదలకపోతే వెనక పడిపోతావు. సమయానికి తీసుకున్న నిర్ణయమే విజయాన్ని తెస్తుంది. ప్రతి క్షణం ఒక అవకాశమే, వాయిదా వేయకూడదు. రేపటికి వదిలేయడం అంటే భవిష్యత్తుని వృధా చేయడం. కాలం మన కోసం ఆగదు. ఒకసారి వెళ్ళిపోయిన క్షణం మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. డబ్బు కోల్పోతే సంపాదించవచ్చు, కానీ వృధా అయిన సమయం ఎప్పటికీ తిరిగి రాదు. కాలం ఎవరినీ ఆపదు, కాలం ఎవరికీ భయపడదు, కాలం ఎవరినీ విడిచిపెట్టదు. మనం కాలాన్ని పట్టించుకోకపోతే కాలం మనల్ని ఓడిస్తుంది. కాలంతో స్నేహం చేస్తే కాలం మనల్ని గెలిపిస్తుంది. కాలం అంటే జీవితం.
కాలాన్ని గౌరవించడం అంటే జీవితాన్ని గౌరవించడం. కాలం మీ మిత్రుడిలాగా ఉండాలా లేక శత్రువుగా మారాలా? మీరే నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.